హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే చక్కెరకేళితో జ్యూస్ చేస్తున్నానండి. అవునండి, నీరసంగా ఉన్న రుచికైనా టేస్ట్కైనా చక్కెరకేళి జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ముగ్గురు ఉన్నా అని చెప్పేసి 3 చక్కెరకేళిలతో అయితే జ్యూస్ చేస్తున్నాను. చక్కెరకేళిలు జ్యూస్కి ఏమేం కావాలో చూసేయండి. నేనైతే కాస్త షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ అయినా వాడుకోవచ్చు. నేను అప్పుడప్పుడు హనీ యూస్ చేస్తానండి. మరి కాసినైతే మిల్క్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ వేసేస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బయట షాపుల్లో ఒక గ్లాస్ 50 నుంచి 60 రూపీస్ వరకు ఉంటుంది. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే 4 మెంబర్స్కి అదే 60-70లో చేసేయచ్చు. అలానే అస్తమాను కాదులేండి, మనకి వీలు కుదిరినప్పుడు ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. నా చిన్న సలహా ఇదైతే. మరి జ్యూస్ అయితే నేను రెడీ అయిపోయింది. ఇందులోకి నేను జీడిపప్పు బాదం పప్పు గార్నిష్ చేయడం కోసం అయితే తీసుకున్నాను. గ్లాస్లోకి జ్యూస్ తీసుకున్నాను. దీంట్లో బాదం పప్పు సన్నగా తరిగేసుకుంటే బాగుంటుంది. సన్నగా మరి మనం తరగాలంటే చాలా కష్టం అయిపోద్ది కదండి. నేనైతే మీషో నుంచి ఇది బుక్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చక్కగా దీంట్లో బ్లేడ్లు ఉన్నాయి చూడండి. ఒక 5-6 బాదం పప్పులు అంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఈ జ్యూస్కి సరిపడా 6 బాదం పప్పులు అయితే వేసుకున్నాను. అంతేనండి. ఆ క్యాప్ ఇలా పెట్టేసి 2 సార్లు ఇలా తిప్పామంటే చూడండి బాదం పప్పు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీషోలో చూడండి ఒకసారి. చక్కగా నీట్గా వచ్చాయండి బాదం పప్పులు. నేనైతే జ్యూస్లో వేసుకుంటున్నాను. ఇంకా జీడిపప్పు మనకేం ముక్కలు చేయాల్సిన అవసరం లేదు కదా. జీడిపప్పు అయితే నేను మామూలుగానే వేసుకుంటున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ అయితే చూసేద్దాం. నోరు ఊరిపోతుంది కదండి, ఎప్పుడెప్పుడు తాగేద్దామా అనేసి. చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.